చింతలపూడి రాజకీయ త్రిముఖ రణరంగంలో ఎలీజా గెలుపు ఖాయం అని ప్రజాగళం 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల రణరంగంలో త్రిముఖ పోటీ అందరికీ తెలిసిన విషయం. ఈ త్రిముఖ పోటీల్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్న విషయం కూడా తెలిసిందే. అందరికంటే ప్రచారంలో ముందున్న వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎలీజా. వెళ్లిన చోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్న మాట వాస్తవం. ప్రజల నాడి తెలిసిన ఎలీజా ప్రజాభీష్టం ఏమిటి అన్న విషయం అంచనా వేయటంలో దిట్ట. దానికి అనుగుణంగా ప్రజలకు తనకు గెలిపిస్తే ఏమి చేస్తారన్న విషయాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ ప్రజల జేజేల నడుమ ముందుకు సాగుతున్నారు. ప్రజలు ఎలీజా వెంట ఉన్నారు అనటానికి ఇదొక నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త. అలాగే టీడీపీ అభ్యర్థి కూడా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్ అభ్యర్థి ఎలీజా రాజకీయాలను అవపోసన పట్టి చక్కటి పాలన దక్షత కలిగి ప్రజలకు న్యాయబద్ధమైన పరిపాలన అందించడంలో అందవేసిన చెయ్యి. పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి. చింతలపూడి పట్టణంలో ఆయన పదవీ కాలంలో చిరు వ్యాపారులను పోలీసు ట్రాఫిక్ కేసులంటూ ఇబ్బంది పెట్టిన దాఖలాలు తక్కువ అని చెప్పవచ్చు. పేద ప్రజల హృదయాలను గెలిచిన వ్యక్తిగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు ప్రత్యేకత ఉంది. ఎందుచేత ప్రజలు ఎలీజానే మళ్లీ ఎన్నుకుంటే మన జీవితం బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చింతలపూడి ప్రజాగళం ఎలీజా విజయం.